రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు షాక్ ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ. ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి బిగ్ ట్విస్ట్ ఇవ్వనుంది. బీఆర్ఎస్ లో శేషన్ ఘనపూర్ నుండి గెలిచి రీసెంట్ గా కాంగ్రెస్ లోకి చేరారు కడియం శ్రీహరి. అలాగే ఖైరతాబాద్ నుండి దానం నాగేందర్ విజయం సాధించారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎంపీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం హామీలో భాగంగా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వచ్చేవారని ముందుగా తమ పదవికి రాజీనామా చేసేలా చట్టం తెస్తామని చెప్పింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేతలు ఇది బిగ్ షాక్ గా మారనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్ చెప్పండి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పార్టీ ఫిరాయింపులు పాల్పడే వారికి సభ్యత్వం చేయడం లేదా రాజీనామా చేసే విధంగా కూడా చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మరి ఈ విషయం కాంగ్రెస్ నేతల్లో రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళకి వర్తింప చేస్తారా? ఏంటి అప్డేట్ ఏంటి శ్రీచరణ్? ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రకంగా ఇది షాక్ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే ఇతర పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎంపీలు గెలిచి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వారికి ప్రధానంగా వాళ్ళు రిజైన్ చేసి రావాలి అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోలో ఒక ప్రధాన అంశంగా కూడా పెట్టింది. అయితే దీనికి ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల శేషన్ ఘనపూర్ నుంచి గెలిచి రీసెంట్ గా కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, అలాగే ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కూడా వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్ అయితే ఇచ్చిన హామీలో భాగంగా దీంట్లో కూడా ప్రధానంగా ఇతర పార్టీల్లో నుంచి కాంగ్రెస్ లో వచ్చిన వారికి ముందుగా తమ పదవికి రాజీనామా చేసేలా ఒక చట్టం కూడా తీసుకొస్తామని కూడా ప్రధానంగా చెప్పింది. దీంతో ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఒక క్యూయూ నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోనే ఉంది. నేచురల్ గా కూడా అధికార పార్టీలో ఎవరు ఉంటారో ఆ పార్టీలలో సహజంగానే కూడా మీ ఆపోజిషన్ పార్టీ లీడర్స్ జాయిన్ అవుతారు. మన గతంలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అటు టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో వెళ్లి జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన విధం దీని గురించి ప్రత్యేకంగా ఒక చట్టం కూడా తీసుకొస్తామని కూడా మేనిఫెస్టోలో పొందపరచబోతున్నామని కూడా ప్రధానంగా చెప్పారు. అయితే పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా కూడా వాళ్ళు సెటైర్లు వేశారు. ఇతర పార్టీల నుండి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించింది. అసలు ఆ ట్రెండ్ స్టార్ట్ చేసిందే కూడా, ఈ ఫెనామినా స్టార్ట్ చేసిందే కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా ఆయన ప్రధానంగా ఎక్స్ వేదికగా కూడా సెటైరికల్ గా రాహుల్ గాంధీని అడ్రస్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పార్టీ మారితే అదేదో ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దు హామీ ఇవ్వడానికి కూడా ఆయన ఐ వెల్కమ్ రాహుల్ గాంధీజీ అని కూడా ఆయన ప్రధానంగా కూడా ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే రిలంక్విష్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందని కూడా ఆయన ప్రధానంగా ఆ ట్వీట్ లో ప్రస్తావించారు. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకుంటూనే ప్రధానంగా బీఆర్ఎస్ లో తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందని కూడా, అలాగే దానితో పాటు ఇంకో ఎమ్మెల్యే కూతురికి ఇంకో పార్లమెంట్ టికెట్ కూడా ఇచ్చిందని కూడా ఆయన ప్రధానంగా అడ్రస్ చేశారు. మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే వితౌట్ రెసిగ్నేషన్ పార్టీలో కూడా కలుపుకుందని కూడా ప్రధానంగా కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీకి తమ హామీల పైన నిబద్ధత ఉంటే ఈ అంశంపై మాట్లాడాలన్నారు, లేకపోతే ఒక హిపోక్రటిక్ గా అంటే ఒక విచిత్రమైన వ్యక్తిగా మిగిలిపోతారని కూడా ప్రధానంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం లేదా స్పీకర్ ద్వారా డిస్క్వాలిఫై చేయించడం ద్వారా తాము చెప్పిందే చేస్తాము అని అబద్ధాలు చెప్పకనే విషయాన్ని దేశానికి రాహుల్ గాంధీ చెప్పారని, అయితే ఈ విషయం మీద పూర్తి స్థాయిలో నిరూపించుకోవాలని కూడా రాహుల్ గాంధీకి ఎక్స్ వేదికగా కేటీఆర్ సవాలు విసిరారు. ప్రస్తుతము అది యాక్చువల్లీ బేసిక్ గా మనం ముందుగా అనుకున్నట్టు కూడా ప్రధానంగా ఇతర పార్టీల వరుసలను ప్రోత్సహించడం క్వైట్ న్యాచురల్ గా కూడా
అది జరుగుతోంది. అయితే ఇవాళ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ కూడా ఏమంటున్నారంటే, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి ముప్పడిగా ఎవరిని కూడా రాజీనామా లేకుండా డైరెక్ట్ మీ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేస్ అధికారిక పార్టీలో వెళుతుంటే మీకు ఇప్పుడు అసలు రియల్ పెయిన్, ఆ బాధ ఏంటో మీకు ఇప్పుడు తెలుస్తుందా అనేది కూడా ఎక్స్ వేదికగా కూడా పలు పొలిటికల్ అనలిస్టులతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా నేతల చేరికలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తీసుకుని ఈ నిర్ణయంతో మరి చేరికలన్నీ కూడా ఆగిపోయేటట్టుగా చూసుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అయితే ఇప్పుడు మనం ప్రస్తుతము ఎమ్మెల్యేస్ ని ఒక తీసుకోవాలి. మిగతా క్యాడర్ నార్మల్ గా డిస్ట్రిక్ట్ లీడర్స్ కానీ జిల్లా స్థాయితో పాటు అలాగే లోకల్ మండల స్థాయి కార్యకర్తలు జాయిన్ అవ్వడం డిఫరెంట్ థింగ్. ఒక పార్టీ గుర్తుతోని గెలిచి ఇంకో పార్టీలో మారడం వేరు. అయితే ముందుగా అనుకున్నట్టు మనము కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పొందపరిచిన వాళ్ళలో కూడా ప్రధానంగా 13th కాలంలో కూడా స్పెసిఫిక్ గా ఇలా మెన్షన్ చేశారు. ఏంటంటే, వి ప్రామిస్ to amend the 10th schedule of the constitution and make a defection leaving the original party on which MLA or MP was elected and automatic disqualification of the membership in the assembly or parliament అని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. దీన్నే ఉటంకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు వేసేలా 10th షెడ్యూల్ ని సవరించాలన్న రాహుల్ గాంధీ ప్రతిపాదనను నేను వెల్కమ్ చేస్తున్నాను. కానీ మళ్ళీ కూడా ఆయన హెచ్చరికలు చేశారు. కానీ ఎప్పటిలాగే కాంగ్రెస్ ఏదో బోధిస్తుంది, కానీ ఆచరణ పరంగా మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. అయితే మనము ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేస్ ని కూడా ప్రధానంగా మనము తీసుకోవాలి. మాజీ ఎంపీలు కానీ మిగతా వలసలు కూడా కీలక నేతలు జాయిన్ అవ్వడం ఒకెత్తు. ఇప్పుడు అధికారికంగా అంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వడం అనేది చాలా అది ఒక సబ్జెక్ట్ అని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు చేసిన ఈ అమెండ్మెంట్ చేయాలనుకుంటున్నారో దీన్ని డిస్క్వాలిఫై అయ్యి పార్టీలో చేర్చుకోవాలని కూడా కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.